థియేటర్స్‌లో లాంగ్ రన్ ఉంది అప్పుడున్న సిట్యుయేషన్స్‌లో. అలాగే 'రాకాస' కూడా ఇప్పుడు థియేటర్స్‌లో లాంగ్ రన్ ఉండబోతుందంటే మీరేం చెప్తారు? కంటెంట్ విల్ స్పీక్ అండి 100%. అండ్ ఐ బిలీవ్ దట్ రాకాస ఫ్యామిలీస్ కి రియల్గా చాలా చాలా అట్రాక్ట్ అయ్యే సినిమా యూనో రాకాస అనేది. సో ఆ విధంగా చూసుకుంటే డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు హ్యావ్ అ లాంగ్ రన్ ఇన్ ది థియేటర్స్ ఇట్ సెల్ఫ్. అండ్ యాక్టర్‌గా ఒక కంఫర్ట్ జోన్ ఉంటది. బట్ ప్రొడ్యూసర్‌కి ఆ కంఫర్ట్ జోన్ అనేది ఉండదు. అన్ని టెన్షన్స్ ఉంటాయి. డేట్స్‌ని అరేంజ్ చేసుకోవాలి. అండ్ అలాగే ఆర్టిస్ట్‌లకి కంఫర్ట్స్ ఉండేలా చూసుకోవాలి. అండ్ ప్రొడక్షన్ హౌస్ మొత్తం కూడా ఇదంతా పోస్ట్ ప్రొడక్షన్ ఒక లెక్క, ప్రీ ప్రొడక్షన్ ఒక లెక్క. సో బట్ ప్రొడ్యూసర్‌గా ఎంతవరకు మీరు మీ కంఫర్ట్ జోన్‌ని క్రియేట్ చేసుకోగలిగారు? ఈ టీమే నా కంఫర్ట్ జోన్ అండి. ఆల్రెడీ నాకు దివ్య పర్సనల్గా చాలా ఇయర్స్ నుంచి తెలుసు. ఈవిడ నయన్ నాది థర్డ్ ప్రాజెక్ట్, సంగీత్ తోటి సెకండ్ ప్రాజెక్ట్, మాన్సా గారితో సెకండ్ ప్రాజెక్ట్, రమేష్ గారితో పుట్టినప్పటి నుంచి ఫోర్త్ సారీ ఏమన్నాను ఫోర్త్ మాన్సా శర్మ తోటి ఇది నా ఫోర్త్ ప్రాజెక్ట్, రమేష్ గారు చిన్నప్పటి నుంచి. సో ఐ థింక్ ఈ స్పేసే నాకు చాలా కంఫర్టబుల్ స్పేస్. ఐ డోంట్ హ్యావ్ టు క్రియేట్ అ న్యూ స్పేస్. నిహారిక గారు నాన్నగారు ఆల్రెడీ ప్రొడ్యూసర్‌గా ఆయన ఒక ఫేజ్ చూసేసారు. ప్రొడక్షన్ స్టార్ట్ చేసినప్పుడు గానీ, ఇలా మూవ్ ఆన్ అవుతున్నప్పుడు గానీ, ఇప్పుడు అందులోకి వరుణ్ గారితో ఇంకొక మంచి ప్రాజెక్ట్ సైన్ చేశారు. నాన్నగారు ఏమైనా ప్రొడక్షన్ తరపున ఏమైనా ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారా? సజెషన్స్ ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండు, లేదంటే ఇలా వెళ్తే బాగుంటుంది అని ఆయన నేను ప్రొడక్షన్ చేస్తేనే కాదండి, నేను ఇగో ఇంత చిన్న హీల్ వేసుకొని నడిచాను, మా నాన్న జాగ్రత్త అంటాడు. మా నాన్న భయం అలాంటిది నా పట్ల. బట్ హీ ఫుల్లీ ట్రస్ట్ మీ, సపోర్ట్స్ మీ. నా వెనకాల ఒక ధ్వజస్తంభంలో ఉంటాడు మా నాన్న. సో అదే నా ధైర్యం. ఆల్ ది వెరీ బెస్ట్. సంగీత్ గారు